సారీ సార్, చిన్న ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది. 5 minutesలో వచ్చేస్తుంది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఓయ్, ఎలా ఉంది? నిన్నే అడిగేది. చెప్పు, నిన్నే అడుగుతున్నాను కదా. బాగుంది. సారీ అబ్బా, చాలే ఇంక బాధపడింది. ఏదైనా మాట్లాడొచ్చు కదా, ఇలా సైలెంట్గా ఉంటే ఏదోలా ఉంది. నా దగ్గర ఏం లేదు, నువ్వు చెప్పు. అవును, నువ్వు బెంగళూరు బ్రాంచ్కి వెళ్ళాలనుకున్నావు కదా, అదేమైంది? అది సెట్ అవ్వదులే, ఇంకా వదిలే. అవునా? ఎందుకు సెట్ అవ్వలేదు అది? శాలరీ ఇంక్రీజ్ చేస్తే వెళ్దాం అనుకున్నా, కానీ వాళ్ళు ఇప్పుడే చేయనని చెప్పేశారు. బెంగళూరు ఖర్చుల గురించి తెలిసిందే కదా, నాకు వచ్చేదే 40K. దాంతో ఇక్కడే బతకలేకపోతున్నా, ఇంక అక్కడేం బతుకుతాను? మరి మీ ఫ్రెండ్ శ్రావ్య అక్కడే ఉంటుంది కదా, తనకే ప్రాబ్లం లేదా? అదే నాకు అర్థం కావట్లేదబ్బా. మళ్ళీ తనకొచ్చేది 30Kనే. ఎలా బతుకుతున్నారో ఏంటో. అయినా చిన్నప్పటి నుంచి లో క్లాస్ కదా, అడ్జస్ట్ అయిపోయి ఉంటది. అంటే ఏంటి నీ ఉద్దేశం? తక్కువ శాలరీ వచ్చిన వాళ్ళంతా లో క్లాసా? నేను అలా అనలేదు, తన గురించి చెప్పానంతే. 30K వస్తున్న తన గురించి అలా చెప్తున్నావు అంటే, నాకు 15Kనే కదా. అంటే నువ్వు నన్ను ఎలా చూస్తున్నావు? అలా అని నేను నిన్ను ఎప్పుడన్నాను రా? మరి నన్ను ముందు పెట్టుకొని శాలరీ గురించి అలా మాట్లాడుతుంటే తప్పు కదా? అయ్యా బాబు, నాకు అసలు అటువంటి ఉద్దేశమే లేదు. నేనెప్పుడూ అలా అనుకోను, సరేనా? ఏంటి నా మొబైల్ చూస్తున్నావు? రిప్లై ముందు లీవ్ పెట్టి మరీ వచ్చావు కదా. నాకు నీ ఉద్దేశం ఏంటో అర్థమైంది. నేనెవరితోనో మాట్లాడుతున్నాననే కదా డౌట్ పడుతున్నావు? హే, నేనెప్పుడు అలా అన్నాను నిన్ను? అలా ఎలా అనుమానిస్తావు అరుణ్? నా గురించి తెలుసు కూడా. బా, ప్రతిదానికి నాకు ఇలా గొడవ పడ్డం అవ్వట్లేదు. కావ్య ప్లీజ్, ఇంక స్టాప్ చేద్దాం. అంటే ఏంటి నీ అర్థం? విడిపోదామని చెప్తున్నావా? అరుణ్, రిలేషన్షిప్ అన్నాక గొడవలు అవుతూ ఉంటాయి, మళ్ళీ కలవడం ఇవన్నీ కామన్. అంత మాత్రాన విడిపోదామంటావా? ఇంక లైఫ్ అంతా నీతో కలిసి బతకడం అంత డేర్ నేను చేయలేనులే. ఇలాంటి టార్చర్ గాడితో నేను అసలు ఉండలేనులే. ఏ, ఎవడే టార్చర్ గడు? నేను గొడవ పడకుండా ఉందామని చెప్తే నువ్వేదేదో మాట్లాడుతున్నావు. ఇలా ప్రతిదీ తప్పుగా అర్థం చేసుకునే అమ్మాయితో నేను ఉండలేను. నేను కాదే, నువ్వే నన్ను వదిలే. నీకు దండం పెడతాను. మళ్ళీ సారీ కన్నా, ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్పి వస్తావు కదా, అప్పుడు కూడా నేను నీతో మాట్లాడను చూడు. ఇంక లైఫ్లో నీ ముఖం చూడండి పోరా. అవన్నీ ఇంతకు ముందు, ఇప్పుడు కాదులే. ఛీ. పాయ్.